హలో శ్రేష్ఠ ఎలిగెంట్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. లాస్ట్ టైం మనము ఒక శారీని లెహంగా స్టైల్లో క్యాన్తో చూపించాం కదండి. సేమ్ శారీని విత్ ప్రీ ప్లీటింగ్తో లెహంగా స్టైల్ ఎలా డ్రేప్ చేసుకోవాలో చూద్దాం. యాజ్ యూజువల్ మెజర్మెంట్స్ మనకు శారీకి ఎలా తీసుకుంటామో ఆల్మోస్ట్ 2 మెజర్మెంట్స్ అలాగే తీసుకుంటామండి. దట్ ఈస్ పళ్ళు మెజర్మెంట్ అండ్ ఇంకొకటి హిప్ వర్క్. సో ఇలా మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ పార్ట్ శారీ ఏదైతే టక్ చేసుకుంటామో అండ్ సెంటర్ ప్లీట్స్ అనేది ఈ మధ్యలో వస్తాయి. అంటే లాస్ట్ ఆఫ్ ద శారీ నుంచి మనకి ఎక్కడైతే పిన్ పెట్టుకున్నామో అక్కడి వరకు సెకండ్ మెజర్మెంట్ వరకు. సో ఇలా వచ్చిన దాన్ని యాజ్ యూజువల్గా పళ్ళు ప్లీట్స్ని ఎలా అయితే మనం చేస్తామో, సో మనం రీసెంట్గా ఒక న్యూ ప్రాసెస్ చెప్పాం కదండి. సేమ్ న్యూ ప్రాసెస్ని వాడి నేను మళ్ళీ ఈరోజు మీకు ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం పళ్ళు ప్లీట్ ఎంతైతే కావాలనుకుంటామో అంత ప్లీట్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని దాన్ని మాత్రం ఐరన్ చేసుకుంటాం. ఆ తర్వాత దాంతోపాటు కలిపి ఇలా నీట్గా ఫస్ట్ టు లాస్ట్ వరకు నీట్గా ఫోల్డ్ చేసుకుంటే మన సెంటర్ లైన్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ని సెంటర్ లైన్ వరకు నీట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ ఐరన్ చేస్తాం. ఇలా చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్. సో లాస్ట్ నుంచి ఇప్పుడు న్యూగా ఫామ్ అయిన లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లైన్ వరకు ఇలా ఫోల్డ్ చేసి చేస్తాం. ఎలా అయితే లెఫ్ట్ సైడ్లో చేసామో సేమ్ రైట్ సైడ్లో కూడా విత్ క్లోజింగ్ పార్ట్తో సెంటర్ లైన్ వరకు ఫోల్డ్ చేస్తే మనకి ఒక న్యూ లైన్ ఫామ్ అవుతుంది. సో ఈ న్యూ లైన్ వరకు రిమైనింగ్ పార్ట్ని కూడా మళ్ళీ ఫోల్డ్ చేస్తే మనకి 2 లైన్స్ అనేది టోటల్గా ఫామ్ అవుతాయి. సో లెఫ్ట్ సైడ్ 2 లైన్స్, రైట్ సైడ్ 2 లైన్స్ ఫామ్ అవుతాయి విత్ ఫోల్డింగ్తో. సో ఇలా నీట్గా మనం లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసిన లైన్ వరకు ఫోల్డ్ చేసి మళ్ళీ రివర్స్లో ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ప్లీట్ సైజ్ అనేది వస్తుంది. చూసారా, ఇలా నేను చూపిస్తున్న విధంగా స్లోగా 1 by 1 మనం ఇలా చేసుకుంటూ వెళ్తే ఈజీగా 13 to 12 ప్లీట్స్ అనేది వస్తాయండి. చూడండి ఎంత బాగా నీట్గా ఈజీగా వచ్చేస్తుందో. సో నార్మల్ ప్లీటింగ్ బోర్ కొట్టేస్తే ఇలా ప్లీట్స్ని ట్రై చేయండి. చూసారా ఎంత స్మాల్ బార్డర్ లుక్తో ఉందో. సో ఇలా ప్లీటింగ్ అనేది చేసిన తర్వాత యాజ్ యూజువల్గా మనం చెస్ట్ ప్లీట్స్ని ఎలా చేసుకుంటామో అలాగే చెస్ట్ ప్లీట్స్ని స్ప్రెడ్ చేసుకుంటామండి. ఇక్కడి వరకు అంత కామన్గానే ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలానే మీకు ఏదైనా స్పెషల్ డ్రేపింగ్స్ కావాలి అంటే మీరు ఆ పిక్ని పోస్ట్ చేసి DM చేయండి.